ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిదే. Here lies the mistake in music. కొంతమంది స్వరం పెట్టుకుంటారు, They go by this voice కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి. and they have to change their modulation. ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి. And then we have to change the posture. ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల As you change your posture, ఆనందం అనేటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి. there lies the bliss. కానీ ఆకారం మారినప్పుడు, When the posture changes, శబ్దం మారినప్పుడు when the modulation changes, ఆకారంలో అనంతం అయినటువంటి ఒక వికారమే కలుగుతుంది. and you cannot experience bliss at all. చాలా మంది మీకు తెలుసును, Many of you know, సంగీతం ప్రారంభించినప్పుడు when we start learning music, చాలా మంది అంటారు. they just make a beginning. కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా, And it should be according to Shruti. ఆ శృతికి తగినట్టుగా లేకపోతేప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది. And if it's not according to Shruti, it will be a wrong way. దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి. And you have to control your body. చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు, You must be watching in bhajans. గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక గజం దూరం వస్తుంది. And when they just sing at high pitch, they'll be at a distance from the mic. గొంతు మారకూడదు, And you should not change your ఇంత tone. దూరం రాకూడదు. అది And you should not be so దాన్ని distant. కంట్రోల్లో పెట్టుకోవాలి. You should be on your కొంతమంది control. కన్నులు మూసుకుంటారు, Some close their eyes. కన్నులు కొన్ని ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి వస్తుంది. ఇది And one eye upward direction, another eye ఈ యొక్క downward. వికారమును కూడా చాలా తన యొక్క స్వరూపాన్ని మార్పు చేస్తుంది. And these postures also change your form. అందువల్లనే హార్మోని వాయించే సమయం లోపల As you play your harmonium, హార్మోని పైన ఒక అద్దం పెడతారు. and they keep a mirror ఈ there. అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసా? Why mirror there? కానీ పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకొని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి. As you play the harmonium, you should just look at the mirror and see your postures and modulation. అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది. If the tone is not proper, you will find ugly face there. అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు. Well, one may sing well, but he looks very ugly because of ఆకారం that. కూడా సకారంగా ఉండాలి. So he should be proper. ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది. And if akara form is not good, it will be vikara. అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది. Better you don't sing such songs. కనుక ఇతరులకు అకారం వల్ల అనేక విధమైనటువంటి అశాంతిని కలిగించకూడదు. And this ugliness will disturb the peace of mind of ఇది others. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా. This is the inner significance of Upanishads. ఈ ఉపనిషత్తు లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి. And you should know the correct meaning of the Upanishads.